ఫ్రెండ్స్, దుర్మార్గుడైన ఈ హరిబాబు చేసిన పని, చేసిన ఘాతుకం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలని నిజంగా ఛీ, మానవత్వం అనేది ఉందా, బ్రతికుందా, చచ్చిపోయిందా అనేంత స్థాయికి తీసుకువెళ్ళింది. అయితే ఇప్పుడు నిజం చెప్పాలి అంటే ఈ కేసు విషయంలో పోలీసులు కూడా కొన్ని విషయాలు గోప్యంగా ఉంచుతున్నారు. కారణం ఏంటి అంటే ఈ పొరపాటున వీడు కనుక అంటే ఈ హరిబాబు గనక బయటకు వచ్చాడనుకోండి, అంటే పోలీసుల దగ్గర ఉంటేనే తను సేఫ్. పోలీసుల నుంచి బయటకు వచ్చాడు అంటే మాత్రం ఆ ఊరి జనాలు ఈ దుర్మార్గుడిని బ్రతకనివ్వరు. అసలు నిజం చెప్పాలి అంటే మనకు కూడా కడుపు రగిలిపోతుంది. ఎక్కడ కూడా మనం ఏది చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. అయితే ఇక్కడ విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు ఏంటి అంటే తాజాగా ఫోర్నిక్స్ రిపోర్ట్కి సంబంధించి ఒక విషయం బయటపడింది. అయితే వీడు ఆ రోజు రాత్రి చంపే ముందు ఈ ఈ అమ్మాయి వాళ్ళ అత్తగారు ఉన్నారు కదా, లక్ష్మి, ఆవిడ కీలక పాత్ర పోషించింది. అంటే ఆమెను వేరే చోటికి వెళ్ళనివ్వకుండా కొంతసేపు రూమ్లోనే ఉంచేటట్టు, అంటే ఏదో ఒక రకంగా వాళ్ళు వీళ్ళ అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. సో అలా తొలగించుకోవాలనుకునే టైంకి ఏం జరిగింది అంటే ఊహించని విధంగా మార్పులు చోటు చేసుకునే పరిస్థితులు మారిపోయాయి అన్నమాట. అయితే అప్పటికే ఆ పిల్ల 2 రోజుల నుంచి అన్నం తినటం లేదు. అయితే అన్నం తినకపోయేసరికి మానసికంగా వీక్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఒక విషయం చెప్తాను వినండి. ఒక మనిషి చావు దాకా వెళ్ళిపోయాడు. క్రూరమైన చావు తనకు వచ్చింది అంటే అంతకు మునుపు వాళ్ళ జీవితంలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అర్థం. అయితే ఈ హరిబాబు అనే వండి వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే వైష్ణవిని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో. అయితే నిజానికి ముందుగానే ఈ కట్నానికి సంబంధించి ఏవో టాక్స్ జరిగాయి. కానీ ఏమైంది, ఇతను ఈ హరిబాబు అనేవాడు వైష్ణవిని కొంతవరకు ఇష్టపడ్డాడు, ఆ మాట ఒప్పుకోవాలి. కానీ అది దేనికి సంబంధించి అనేది తెలియదు. అయితే ఫోర్నిక్స్ రిపోర్ట్లో తెలుస్తున్న విషయం ఏంటి అంటే వీడొక్కడే కాదు, వాళ్ళ అత్త కూడా ఇన్వాల్వ్ అయ్యింది. మీరు గమనించండి, ఈ అమ్మాయి ఎన్నో వీడియోలు పెట్టింది, ఎన్నో షార్ట్స్ పెట్టింది ఆ అమ్మాయి ఛానల్లో. ఆ అమ్మాయి చనిపోయే టైంకి 50,000 మంది సబ్స్క్రైబర్స్, ఇప్పుడు దగ్గర 2 లక్షల మంది దాకా వెళ్తున్నారు. అయితే ఒక్కసారి కూడా ఈ హరిబాబుకు సంబంధించిన అమ్మ కానీ అన్నలు కానీ ఎవ్వరు కనబడరు. ఆఖరికి పెళ్లి వీడియోలో కూడా. అంటే దాని అర్థం ఏంటి అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ అమ్మాయి విషయంలో వాళ్ళే మొత్తం అంతా చేశారు. అయితే వాళ్ళు మొత్తం ఈ హరిబాబుని మానసికంగా మార్చేశారు. అయితే ఫోర్నిక్స్ రిపోర్ట్లో ఇంకా కొంతమంది దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అయితే టోటల్గా మనం ఏమనుకున్నాం, నలుగురం అనుకున్నారు కదా, అంటే వాళ్ళ ముగ్గురు హరిబాబు, 2 అన్నదమ్ములు, వాళ్ళ అమ్మ అనుకున్నాం కదా. కానీ దీని వెనకాల ఇంకొక మనుషులు ఉన్నట్టు అర్థమవుతుంది. కానీ ఎవరుంటే వాళ్ళని శిక్ష పడేలాగా చేయడానికి చట్టం సిద్ధమైంది. అయితే ఇప్పటికీ కేవలం చట్టం మాత్రమే కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ కేసు విషయంలో మాకు న్యాయం జరగాలి, జస్టిస్ జరగాలి, ఏదో ఒక రకంగా పోలీసులు ఏదో ఒకటి చెయ్యాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు అనమాట. అయితే పోలీసులు కూడా ఈ కేసుని చాలా అంటే చాలా సీరియస్గా తీసుకున్నారు. అయితే ప్రతి విషయం, ఎందుకంటే కొన్ని విషయాలు గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే ఇక్కడ కొన్ని పరిస్థితులు మన చేతిలో ఉండవు. సో దాన్ని ఉద్దేశించి ఆ రకంగా వాళ్ళు చేస్తున్నారనమాట. సో అది ఫ్రెండ్స్ విషయాలు. ఫోర్నిక్స్ రిపోర్ట్లో అయితే వీళ్ళ నలుగురు కాకుండా ఇంకోళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. ప్లస్ ఈ హరిబాబు కాకుండా హరిబాబు చాటింగ్లో కానీ హరిబాబుని బాగా రెచ్చగొట్టిన వాళ్ళలో వాళ్ళ 2 అన్నయ్యలతో పాటు ఈ అమ్మాయిని నేరుగా వాళ్ళ అత్తయ్య కూడా హింసించింది అన్న విషయం అయితే బయటపడిపోతుంది అనమాట. సో దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు మన ఛానల్లో అప్డేట్ చేస్తున్నాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.